శ్రీ గురుభ్యో నమః. తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. జాన్యో మనుజ కరిదనుజ కానన దహన పావక హరి స్వయం జహి నమత శివ బృందాది సురపియ భజహు నహి కరుణామయం ఆజన్మతే పరద్రోహరత పాపౌఘమయ తవ తనూయం తుమహూదియో నిజ ధామ రామ నమామి బ్రహ్మనిరామయం. దైత్యలోకమనుడి వనాన్ని కాల్చి భస్మనునచడానికి అగ్ని అయిన శ్రీరాముని సామాన్య మానవుడనుకున్నావు. బ్రహ్మరుద్రాది దేవతలచే సేవింపబడు కరుణామయుడైన శ్రీరాముని నీవు భజింపకున్నావు. పుట్టునది మొదలుకొని ఈ శరీరము ఇతరులకు ద్రోహం చేయటంలోనే నిమగ్నమై ఉన్నది. ఇది అనేక పాపములకు కూడలి. అయినను శ్రీరాముడు నీకు తన లోకమున ప్రస్థానాన్ని ప్రసాదించాడు. అట్టి నిర్వికార పరబ్రహ్మకు నేను ప్రణమిల్లుతున్నాను. శ్రీరాముని ఎడ నీవు పరమద్రోహానికి ఒడికట్టినప్పటికీ రాగద్వేషాలకు అతీతుడైన ఆ కృపాళువు నీకు పరమగతిని ప్రాప్తింపచేయటము ఆయన నిర్వికార స్వభావానికి పరమతార్కాణము. అహహనాద రఘునాథ సమా కృపా సింధు నహి ఆనా జోగి బృంద దుర్లభగతి తోహి దేన్హి భగవానా. అహో నాద, యోగులకు కూడా దుర్లభమైన పరమపదాన్ని నీకు అనుగ్రహించిన భగవంతుడే ఆ శ్రీరాముడు. అట్టి దయాళువు మరి ఒకడు లేనే లేడు. మందోదరి భజన సునికానా సురముని సిద్ధ సబహి సుఖమానా అజమహేస నారద సనకాది జయ మునివర పరమారధవాది భరిలోచన రఘుపతి నిహారి ప్రేమ మగన సభ భయే సుఖారి రుదన కరత देखी सभनारी गयवु विभीषणु मन दुख भारी बंधु दशा बिलो की दुख कीन्हा तब प्रभु अनुजहि आय सुदीन्हा लचि मन तेहि बहु विधि समुजायो बहुरी विभीषण प्रभु पहि आयो कृपा दृष्टि प्रभु ताहि बिलोका करहु क्रिया परि हरि सब शोका किन्हि क्रिया प्रभु आय सुमानी विधिवत दे सकाल जिय जानी. మందోదరి వచనాలను చెవులారా విని దేవతలు, సిద్ధులు, మునులు సంతసించారు. బ్రహ్మ, పరమశివుడు, నారద మహర్షి, సనకాది మహామునులు, ఇతర తత్వజ్ఞులు మొదలైన వారందరినూ శ్రీ రఘునాథుని కన్నుల పండుగగా చూసి ప్రేమమగ్నులే, తన్మయులే అపారమైన ఆనందాన్ని అనుభవించారు. తన కుటుంబ స్త్రీలు అందరినూ విలిపించడాన్ని చూసి విభీషణుడు మిక్కిలి దుఃఖితుడై వారి వద్దకు వెళ్ళాడు. సోదరుని ఈ స్థితిని చూసి అతడు మిగులు బాధపడ్డాడు. ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు విభీషణ్ణి పెక్కురీతిలా ఓదార్చాడు. అప్పుడు విభీషణుడు ప్రభువు వద్దకు వచ్చాడు. ప్రభువు తన కరుణాపూరిత దృష్టితో అతన్ని చూసిలా పలుకుతున్నాడు. ఇప్పుడు శోకాన్ని వీడి రావణునకు అంత్యక్రియలను నెరుపుము. ప్రభువు యొక్క ఆజ్ఞను శిరసావహించి దేశకాల పరిస్థితులను గమనించి విభీషణుడు విద్యుక్తముగా రావణునకు అంత్యక్రియలను జరిపాడు. మందోదరి ఆది సభా దేయితిలాంజలితాహి భవన గయి రఘుపతి గుణ గణభరన తమన మాహి. మందోదరి మొదలైన రాణులందరినూ రావణ్ణకు తిలాంజలను ఇచ్చి మనస్సులో శ్రీరాముని దివ్య గుణములను కొనియాడుతూ తమ భవనాలకు చేరుకున్నారు. విభీషణుడు రాజ్యాభిషిక్తుడవడము. ఆయి విభీషణ పుని సిరునాయో కృపా సింధు తవ అనుజ బులాయో తుమ కపీస అంగదనల నీల జమవంత మారుతి నయశీల सब मिली जाहु विभीषण साधा सारे हु तिलक कहे वो रघुनादा पिता बचन में नगर नावु आपु सरी सकपि अनुज पठावु तुरत चले कपि सुनि प्रभु बचना किन्ही जाई तिलक की रचना सादर सिंहासन बैठारी
तिलक सारी स्तुति अनुसारी, जोरी पानी सबही सिर नाये, सहित विभीषण प्रभु पहियाये, तब रघुवीर बोली कपिलीन्हे, कहे प्रिय बचन सुखी सब कीन्हे। అంత్యక్రియలు ముగిసిన పిమ్మట విభీషణుడు వచ్చి ప్రభువునకు పాదాభివందములను ఆచరించాడు. కృపానిధానమైన శ్రీరాముడు లక్ష్మణ్ణి పిలిచి పలుకుతున్నాడు. నీవు వానరరాజైన సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు అందరినూ నీతి కుశలులు. మీరు విభీషణ్తో కూడిపోయి అతన్ని రాజ్యాభిషిక్తుణ్ణి గావించండి. పిమ్మట విభీషణ్తో, తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేను స్వయంగా నగరంలోనికి రారాదు, కానీ నాతో సమానులైన వానరులను నా అనుజువైన లక్ష్మణుణ్ణి పంపుతున్నాను అని పలికారు. ప్రభు వచనాలను వినగానే వానరులు వెంటనే వెళ్ళి రాజ్యపట్టాభిషేకానికి ఏర్పాట్లను గావించారు. విభీషణ్ణి సాదరంగా సింహాసనపై కూర్చొండబెట్టి రాజ్యాభిషిక్తునిగా చేసి సందోరభోచితంగా శ్లాఘించారు. పిమ్మట అంజలి ఘటించి అందరినూ ఆయనకు నమస్కరించారు. విభీషణ్తో పాటు అందరినూ ప్రభు వద్దకు వచ్చారు. శ్రీ రఘువీరుడు వానరులను పిలిచి వారిని తన మధుర వచనాలతో సంతృప్తిపరిచారు. కియే సుఖీ కహి బాని సుధా సమ బల తుమారి, రిపుహయో పాయో విభీషణ రాజతిహుపుర, जसु तुम्हारो नितनयो, मोहि सहित शुभ कीरति, तुम्हारी परम प्रीति जो गाई है, संसार सिंधु अपार पार, प्रयास बिनु नर पाई है। మీ బలపరాక్రమల వల్లనే రావణ్ణి ఎంతటి శత్రువును కూడా వధించబడేను. విభీషణుడు రాజయ్యాడు. మీ యశస్సు ముల్లోకాల్లోనూ చిరస్థానంగా ఉంటుంది. అమృతప్రాయములైన ఇట్టి మధుర వచనాలతో వారినందరినీ సంతృప్తిపరిచారు. నాతో పాటు మీ బలపరాక్రమ యశోవైభవాలను కూడా ప్రేమపూర్వకంగా గానము చేయవారు ఎట్టి శ్రమయు లేకుండగానే అపార భవసాగరాన్ని దాటుతారు. ప్రభుకే భజన శ్రవణ సుని, नहीं अघाहि कपि पुंजा, बार बार सिर नावहि, गाहि सकल पद कंजा। ప్రభు వచనాలను ఎంతగా విన్నను వానరులకు తనివి తీరలేదు. వారందరినూ మాటి మాటికి ప్రభు చరణాలకు శిరసా ప్రణమిల్లారు. ఉన్ని ప్రభు బోలి లియవు హనుమానా, లంకా జాహు కహెవు భగవానా, समाचार जनकी सुनावहु, तासु कुशल लई तुम चलियावहु, तब हनुमंत नगर महु आये, सुनि निसिचरी निसाचर धाये, बहु प्रकार दिना पूजा कीन्हि, जनक सुता देखाई पुनि दीन्हि, दूरिहि ते प्रणम कपि कीन्हा, रघुपति दूत जानकी चिन्हा, कहु तात प्रभु कृपा निकेता, कुशल अनुज कपि सेन समेता, सब विधि कुशल कौशलाधीसा, मातु समरा जित्योदस सीसा, अभिचर राजु विभीषण पायो, सुनि कपि बचन हर्ष उर छायो। పిదప ప్రభువు హనుమంతుణ్ణి పిలిచి ఇలా పలుకుతున్నారు. నీవు లంకకు వెళ్ళి విషయాన్నంతటిని జానకీదేవికి తెలుపుము. ఆమె క్షేమ సమాచారాలను కూడా తీసుకొని రమ్ము. పిమ్మట హనుమంతుడు నగరానికి వెళ్ళాడు. ఆ విషయం నెరిగిన రాక్షస స్త్రీ పురుషులందరూ ఆయనకు స్వాగతం పలకడం కోసమని పరిగెత్తుకుని వచ్చారు. హనుమంతుని అనేక విధములా గౌరవించి జానకీదేవిని చూపించారు. హనుమంతుడు సీతామాతకు దూరంగా ఉండి నమస్కరించాడు. జానకీమాత అతన్ని శ్రీరాముని ప్రత్యేక దూతగా ఎరింగి పలికింది. నాయనా, తెలుపుము, కృపానిధి అయిన నా స్వామి సోదరుడు లక్ష్మణుడు వానరసేనతో సహా కుశలమే కదా? హనుమంతుడు ఇలా పలుకుతున్నాడు. మాత, కోసలాధీసుడును తక్కిన వారందరినూ అన్ని విధములా కుశలమే. ప్రభు యుద్ధాలలో దశానన్ని సంహరించాడు. అఖండ లంకా రాజ్యానికి ఇప్పుడు విభీషణుడే రాజు. హనుమంతుని మాటల్ని విని సీతాదేవి హృదయము ఆనందభరితమయ్యింది. అతి హర్షమనతన పులకలోచన,
सजल कहा पुनि पुनि रमा कादेवो तो ही त्रैलोकमहु कपि किमपि नहि वाणी समा सुनु मातु मयि पायो अखिल जगराजु आजुन संशयं रणजीतिरिपुदल बन्धुजुत पश्यामि రామమనామయం. శ్రీ జానకీదేవి హృదయము హర్షభరితమైంది. ఆమె శరీరం పులికించింది. నేత్రాలు ఆనందాశ్రువులతో ఉన్నది. పదే పదే ఇట్లు పలుకుతోంది, హనుమ, నేను నీకేమివ్వగలను? ఇట్టి సంతోషకరమైన సమాచారము ముల్లోకాలను ఏదియునూ లేదు. హనుమంతుడు పలుకుతున్నాడు, అమ్మ వినండి. సంగ్రామంలో శత్రుసేనులను జయించి సోదరునితో సహా నిర్వికారుడి అయిన శ్రీరాముని చూసి నేను నిస్సందేహంగా విశ్వమునకి ఆధిపత్యము వహించిన వాడయ్యాను. ఇట్టి ప్రబల శత్రువును వధించినను కోమల స్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభువు నిర్వికారుడై ఉన్నాడని ఆంజనేయ స్వామి వచిస్తున్నారు. सुनु सुत सदगुण सकल तवा हृदय बसहु हनुमंता सानुकूल कौशलापति राहु समेत अनंత. జానకి దేవి పలుకుతోంది, కుమార వినుము, నీ హృదయము సర్వసద్గుణములకును నివాసమే ఉండుగాక. అనంత లక్ష్మణ సహితుడైన కోసలాధిపతి నీ ఎడల సదా ప్రసన్నుడై ఉండుగాక. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.